హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా ముగిసింది అనేది అందరికీ తెలిసిందే. సైలెంట్గా 2020వ సంవత్సరంలో ఇద్దరు ముగ్గురు అతిథులతో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలను మొదలుపెట్టారు. డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్కి వెళ్లాలని ఎంతో ఆశతో ప్రయాణం మొదలుపెట్టారు. ఆరంభంలో షూటింగ్ జెట్ స్పీడ్లో జరిగింది. ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు, కానీ అప్పుడే ఈ చిత్రం నుంచి మొదటి గ్లింప్స్ వీడియోని విడుదల చేసి అందరినీ షాక్కి గురిచేశాడు డైరెక్టర్ క్రిష్. అసలు పవన్ కళ్యాణ్తో ఇలాంటి గెటప్ వేయించాలనే ఆలోచన రావటమే ఒక ప్రయోగమంటే ఆయన చేత ఆ రేంజ్ ఫైట్స్ చేయించి అభిమానులను సర్ప్రైజ్కి గురిచేశాడు. అలా మొదలైన డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు ప్రయాణం కొంతకాలం వరకు సాఫీగా సాగిపోయింది. కానీ మధ్యలో కరోనా రావటం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం 11 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ని మాత్రమే అందుకున్నాడు. ఎందుకంటే నిర్మాత ఏఎం రత్నం తనకు అత్యంత సన్నిహితుడు కావటంతో ఆయనపై ఎలాంటి ఒత్తిడి చేయటం ఇష్టం లేక తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్కి లాక్డౌన్ తర్వాత డబ్బుల కొరత వచ్చింది. ఆ సమయంలో ఆయన హరిహర వీరమల్లు చిత్రాన్ని పక్కనబెట్టి భీమ్లా నాయక్, బ్రో చిత్రాలను పూర్తి చేశాడు. ఈ 2 సినిమాలు పూర్తవగానే ఆయన హరిహర వీరమల్లు చిత్రాన్ని మొదలుపెట్టి ఒక 2 నెలల పాటు పనిచేశాడు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వటం వల్ల సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చాడు. ఈ క్రమంలో క్రిష్ ఇంకా ఈ చిత్రం కోసం తన సమయాన్ని కేటాయించలేక తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా నుండి తప్పుకొని ఆయన అనుష్క ఘాటీ చిత్రానికి షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయినప్పుడు కూడా అమెజాన్ ప్రైమ్ ఈవెంట్కి హరిహర వీరమల్లు టీం తరపున వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన హరిహర వీరమల్లుకి తనకు ఏ సంబంధం లేదు అనే విధంగానే ప్రవర్తిస్తున్నాడు. నేడు జరగబోయే ప్రెస్ మీట్కి ఆయన రావటం లేదు. భవిష్యత్తులో జరగబోయే ఇంటర్వ్యూస్కి కానీ ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్కి కూడా ఆయన రావటం లేదు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అది కూడా అనుమానమే. తన డ్రీమ్ ప్రాజెక్ట్కి క్రిష్ ఇంత దూరం జరిగిపోవటానికి కారణం నిర్మాతతో ఆయనకు ఏర్పడిన గొడవలే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.